వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు. నేనైతే ఈరోజు షాపింగ్కి బయటికి వెళ్ళాను. ఎప్పుడు షాప్లోనే ఉంటాను కదా, ఈవినింగ్ బయటికి అలా వెళ్ళి చూద్దాము షాప్స్ అని వెళ్ళాను. చూడండి, ఈవినింగ్ అయితే మా ఖమ్మం అయితే ఎంత బాగుందో. ఇప్పుడైతే లైట్గా వర్షం కూడా పడుతుంది. మా పిల్లలు ఏదో షాపింగ్ చేయాలి అని అంటేను నేను కూడా బయటికి వచ్చాను. ఆ షాపింగ్ ఏంటో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఒక్క షాప్ అయితే చూడం కదా, 4 రకాల షాపులు అయితే చూస్తాము. నాకు వచ్చే కస్టమర్స్ కూడా అంతేనండి, 4 రకాల షాప్స్ చూసుకొని నా షాప్కి వచ్చి మా షాప్లో బ్యాంగిల్స్ బాగుంటాయని తీసుకుంటారు. అలాగనే నేను కూడా ఒకే షాప్లో ఎందుకు తీసుకోవడం, అన్నీ చూద్దామని డిసైడ్ అయ్యి ఈరోజు అయితే షాపింగ్కి బయలుదేరాను. ఇది మా షాప్కి దగ్గరలో ఏరియా. చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ అయితే ఇంకా మా ఏరియా మొత్తం షాపింగ్ మాల్సే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది, జనాలు తిరుగుతూ ఉంటారు, చాలా సందడిగా అనిపిస్తూ ఉంది. మీకు ఈ ఏరియా ఖమ్మంలో వాళ్ళకైతే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఎవరైనా గుర్తుపడితే ఒక కామెంట్ చేయండి. అసలు 4-5 ఇయర్స్ నుండి ఎన్ని మాల్స్ పడ్డాయో మా ఏరియాలో, ఎంతమంది జనాలు వస్తున్నారో ఏమో కానీ మాల్స్ మాత్రం విపరీతంగా పడ్డాయి. మాకైతే షాపింగ్ చేయాలంటే ఇదివరకు 1-2 అలానే మాల్స్ అనేవి ఉండేవి. ఇప్పుడైతే ఎన్ని మాల్స్ ఉన్నాయో, ఏదో ఒకటైతే ఖచ్చితంగా నచ్చుతుంది కదా షాపింగ్కి వెళ్తే. చూడండి, ఈ లైన్ మొత్తం మాల్సే ఉంటాయి, అన్నీ పక్కనే ఉంటాయి. కాంపిటీషన్ ఉన్నప్పుడే బిజినెస్ అనేది బాగుంటుంది అని ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఏరియా కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఒక షాప్ కాకపోతే ఇంకో షాప్లో శారీస్ తీసుకోవచ్చు అన్నట్లు. ఒక షాప్ చూస్తారు, నచ్చకపోతే ఇంకో షాప్లోకి వెళ్తారు. అలా ఏదో ఒక షాప్లో వాళ్ళకైతే నచ్చుతుంది కదా, అందుకేనేమో ఇన్ని మాల్స్ పెట్టారు లైన్గా అనిపిస్తుంది. నేను హైదరాబాద్ అలా షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను చూస్తే అక్కడక్కడ అనిపిస్తాయి మాల్స్, కొంచెం దూరంగానే ఉంటాయి. మా ఖమ్మంలో మాత్రం అన్ని మాల్స్ ఒకే ఏరియాలో పక్కనే దగ్గరగా ఉంటాయి. మా ఖమ్మంలో షాపింగ్ చేయడం మాత్రం చాలా ఈజీ. ఎందుకంటే బట్టల షాపులు అన్నీ ఒకే లైన్లో, పెద్ద మాల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా పక్కన గల్లీలో మొత్తం 1 గ్రామ్ ఐటము, బ్యాంగిల్స్ అన్నీ ఒకే చోట అవైలబుల్గా ఉంటాయి. ఇలా అన్నీ ఒకే చోట దొరికితే షాపింగ్ చేయడం లేడీస్కి చాలా ఈజీ కదా. ఇంకా పార్కింగ్లో జెంట్స్ అని వాళ్ళు కార్ పెట్టుకొని కూర్చుంటే చాలు, ఇంకా లేడీస్ మొత్తం ఈ ఏరియా మొత్తం తిరిగేసి అన్నీ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా చుట్టుపక్కల నుండి, విలేజెస్ నుండి కూడా వచ్చినా కానీ మంచిగా ఒకే ఏరియాలో షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా మాకైతే పాత బస్ స్టాండ్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది ఈ షాపింగ్కి. ఇంకా అందుకే అందరైతే ఈ ఏరియాకే వచ్చి శారీసు, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా పండగలప్పుడైతే ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఆగిపోతుంది. ఖమ్మంలో కస్బా బజారు, ఖమ్మం బజారు ఏరియా ఎలా ఉంటుందంటే హైదరాబాద్లో బేగం బజార్ ఏరియా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను ఏం షాపింగ్ చేయడానికి వచ్చానో ఇప్పుడు చూపిస్తాను. మా పాప నా శారీ ఒకటి కుట్టించుకుంది, దానికి చున్నీలు తీసుకుందామని వచ్చాము. ఇంకా మా అక్క వాళ్ళ పాప కూడా, తను కూడా అలానే శారీస్ కుట్టించుకుంది, వాటికి చున్నీలు తీసుకుందామని వచ్చాను. ఈ పాత చీరలకి డ్రెస్సులు కుట్టించుకున్నారు కానీ వాటికి చున్నీలకు మాత్రం విపరీతంగా కాస్ట్ అనిపించింది. కానీ అవి వేస్తేనే లుక్ అనిపించి నేనైతే కొంచెం హెవీ కాస్ట్ అయినా కానీ అవి అయితే తీసుకున్నాము. మా ఖమ్మంలో ఈ పిఎం కట్ పీస్ సెంటర్లో ఆల్ వెరైటీస్ దొరుకుతాయి. ఇదిగోండి ప్లెయిన్, దాని మీద పింక్ కలర్ బాగా నచ్చింది, ఇది తీసుకున్నాము. ఇప్పుడు ఇంకొక శారీ అయితే చూసాము కానీ 3800 దాకా ఉంది ఈ మెటీరియల్ మొత్తం కలిపి. ఇంకా వద్దులే ఇంత కాస్ట్ డ్రెస్కి అనేసి మళ్ళీ వెళ్ళిపోయాము. మా పాప కూడా ఇంకొక డ్రెస్ కుట్టించుకుంది నా శారీకే. తనకి అక్కడ చున్నీ దొరకలేదు, ఇంకా వేరే ఏదైనా షాప్లో దొరుకుతుందనేసి వైరా రోడ్లో కూడా మాల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దామని వెళ్ళాము. ఇంకా ఏదైనా ఒక శారీ కానీ ఒక డ్రెస్ కానీ తీసుకోవాలంటే మా ఖమ్మం మొత్తం మంచిగా తిరిగేయచ్చు. ఒక ఏరియా మొత్తం ఒక రౌండ్ తిరిగాక మళ్ళీ వైరా రోడ్కి వెళ్తే ఇక్కడ కూడా మాల్స్ ఉన్నాయి. ఇంకా బైపాస్లో 2 మాల్స్ ఉన్నాయి. అలా మంచిగా 3 ఏరియాలు తిరిగితే చాలు మన ఖమ్మంలో షాపింగ్ మాల్స్ అన్నీ తిరిగినట్టే. నేనైతే ఇంకొక చున్నీ కోసం ఇంకొక మాల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు అన్ని మాల్స్ తిరగాలంటే కూడా చాలా సరదాగా అనిపిస్తుంది. ఇంకా వర్షం కూడా పడుతుంది సన్నగా, అంత ఇబ్బందిగా కూడా లేదు తిరగడానికి. అందుకే మేమైతే ఈవినింగ్ మొత్తం మంచిగా షాపింగ్కి అయితే తిరిగాము. మా పాపకు కూడా ఇంకొక చున్నీ దొరికింది సిఎంఆర్లో, అది కూడా తీసుకొని మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాము. మా ఖమ్మంలో ఖమ్మం బజారు, కస్బా బజార్లో మాల్స్ అయితే ఎలా ఉన్నాయో షాపింగ్ చేయడానికి, శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఇంకా వైరా రోడ్డు మొత్తం హాస్పిటల్స్ ఉంటాయి, గోల్డ్ షాపింగ్ మాల్స్ ఉంటాయి, అన్నీ ఒకే చోట లైన్గా భలేగా కట్టారండి. చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఖమ్మం ఈ 4-5 ఇయర్స్లోనే ఎంత బాగా డెవలప్ అయిందో. ఎక్కడ చూసినా పెద్ద మాల్స్ పడ్డాయి.
ఇంతకుముందు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక వైరా రోడ్డే సెంటర్లా అనిపించేది. ఇప్పుడు ప్రతి ఏరియా హైదరాబాద్ లాగా ఏ ఏరియాకి ఆ ఏరియా మాల్స్ పడ్డాయి, షాపింగ్ కాంప్లెక్స్లు పడ్డాయి. అన్నీ ఎక్కడ చూసినా సెంటర్ లాగానే అనిపిస్తుంది. మా ఖమ్మంలో ఇంకా అమ్మాయిలకు ఒక స్పెషల్ ఉంది అనిపిస్తుంది నాకైతే. మా జనరేషన్లో ఎక్కువగా ఇదైతే కనిపించింది. ఈ జనరేషన్లో అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఎక్కువగా ఖమ్మంలోనే సెటిల్ అయ్యారు. మా రిలేటివ్స్లో నా చుట్టుపక్కల ఫ్రెండ్స్లో కూడా చాలామందిని అబ్జర్వ్ చేశాను. మేము ముగ్గురం సిస్టర్స్, మేము ముగ్గురం పెళ్ళయి వేరే ఊర్లోకి వెళ్ళిన మళ్ళీ ఖమ్మంకి వచ్చే సెటిల్ అయ్యాము. అలా ఎవ్వరం కూడా ఖమ్మం వదిలైతే వెళ్ళినట్టు అనిపించలేదు. నా జనరేషన్లో నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల చాలామందిని అబ్జర్వ్ చేశాను. అందరూ కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే చాలామంది కనిపించారు. మీకు కూడా ఖమ్మంలో ఎవరైనా ఇలా అనిపిస్తే మాత్రం ఒక కామెంట్ చేయండి. నా సర్కిల్లో నాకు తెలిసినంత వరకు ఈ విషయాన్ని నేనైతే అబ్జర్వ్ చేశాను. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా షాప్ వీడియోస్తో పాటు నేను అన్ని వీడియోస్ కూడా ఇక రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. ఎలా ఉందండి ఈ వీడియో? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.